మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీరాజు ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం గోకవరం సంజయనగరం దళితపేటలో ఉన్నాం. మీరు చూస్తున్నారు విజయవాడలోని గత 15 సంవత్సరాలు పెట్టి ఈ డ్రైనేజీ లేక మురికి నీరుతో ప్రధానంగా ఎప్పుడు పడుతున్నారు, గ్రామస్తులు ఎప్పుడు పడుతున్నారు. ఒకవేళ ఈ బయటకు వెళ్ళాలని మురిగుంట్ల నుంచి బయటకు వస్తున్నారు. కానీ పక్క చుట్టుపక్కల పిల్లలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అధికారులకి ఎన్నిసార్లు చెప్పిన అధికారులు పట్టించుకుంటుందని ఈ గ్రామస్తులు బాధపడుతున్నారు. నాయకులు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ పట్టించుకుంటలేదు. ఓటు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఇలా బాధపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ డ్రైనేజ్ సమస్యను తొలగించాలని మీడియా కోసం తెలియజేస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి ఇలాగ ఈ నీటిలో మేము ఎలాగ నడుస్తున్నామండి. రొచ్చుల్లోని వానల్లోని మేము ఎలాగ నడుస్తున్నాం. ఇదంతా నీరు వెళ్తాక అవకాశం లేదండి. మాకు డ్రైనేజీ కట్టామని చాలా మందిని అడిగామండి, వాళ్ళు పట్టించుకోలేదండి. ఇప్పుడు అందులో నుంచి మేము నడుస్తున్నాం. మంచినీళ్ళు తెచ్చుకోవాలండి. కుళాయి నీళ్ళు అక్కడ గోదావరి నీళ్ళు తెచ్చుకుంటాక దారి ఇదేనండి. మేము అసలు నళ్ళపోతున్నామండి. 2 సంవత్సరాల నుంచి మేము ఇంకా నడాలండి. వర్షాకాలం మొత్తం ఇంకా నడలేమండి. మాకు మంచినీళ్ళు ఉండవండి. ఈ డ్రైనేజీ ఏమని మేము అడుగుతున్నామండి. మంచినీళ్ళు తెచ్చుకుంటాక ఉండదండి. మంచినీళ్ళకి ఈ దారికే వెళ్ళాలండి. మేము ఉందండి. వర్షాకాలం వచ్చిందంటే ఇంట్లో కూడా ఈ రుచి అంతా పోతుందండి. పిల్లలతో గట్ట ఎలా ఉంటామండి. మేము మంచినీళ్ళు తెచ్చుకుంటా కూడా దారి లేదండి. ఇది మాకు ఏంటండి, మాకు డ్రైనేజీ వేయాలండి. మాకు మరి ఎవరిని అడిగినా చేస్తా లేదండి. 10 సంవత్సరాల నుంచి అడుగుతున్నామండి. అడిగినా సరే ఎవరు చేస్తా లేదు. ఈ డ్రైనేజీ ఎలాగ ఉండిపోతుంది. ఎందుకుందని కూడా ఎవరు కూడా వచ్చి పట్టించుకోవట్లేదు. ఓట్లకు మాత్రం దండాలు ఎట్టుకుంటూ వస్తున్నారు కానీ ఎవరు కూడా ఇలా వచ్చి మమ్మల్ని పట్టించుకుని నీరు ఎందుకుందని ఒక్కలన్నా వచ్చారు కదండి. ఇలా ఉండిపోయిందండి. ఇందులోనే మేము నడుస్తున్నామండి. రొచ్చుల నుంచి మేము నడిచి మంచినీళ్ళు తెచ్చుకుంటున్నామండి. చొప్పున పట్టించుకోవట్లేదండి. ఎవరు చూస్తా కూడా చొప్పున సరే ఇలా చూస్తా కూడా ఎవరు రాలేదండి. ఈ నీరు ఎందుకుంది, నీరు ఇలాగ ఎందుకున్నారు, ఎందుకు బాధపడుతున్నారని కూడా ఒక్కలని వచ్చి చూడలేదండి. సంజయనగరంలో మెయిన్ రోడ్డు అండి. ఇది మాకు మెయిన్ రోడ్డు అండి. ఆ పక్క ఈ పక్క పెద్ద వయసు ఉన్న వాళ్ళే ఉన్నామండి. మేము ఈ రోడ్డు మట్టుకు ఇలాగా దారుణంగా వాసన కొట్టుకుంటా ఉన్నదండి పేటలో అండి. ఇక్కడ ఏంటంటే ఎక్కువ దోమలు ఉన్నాయండి. అందరూ పిల్లలతో ఉన్నామండి. మేము మరి ఎంతమంది వచ్చినా చెప్తున్నాం కానీ ఇది పట్టించుకోవట్లేదండి. పట్టించుకోకపోతే అక్కడికి ఫోటో తీసి కూడా పంపారండి. పంపినా ఎవరో ఇప్పుడు రాలేదండి. అదండి, అధికారులు కూడా ఎవరు రాలేదండి. ఓట్లు వెళ్తున్నట్టుకు వచ్చారు. ఓట్లు వేయండి అమ్మంటే ఓట్లు వచ్చిన అతను కూడా చెప్పామండి మేము, ఇలా బాబు సైడ్ కాలం లేదు, మాకు వాసన వచ్చేస్తుంది, బయట రాలేకపోతున్నాం అని చెప్పినా ఆయన కూడా పట్టించుకోలేదు. మరి సంజయనగర్ అండి, కృష్ణపల్లి పంచాయతీ అండి, దళితపేట అండి. కానీ ఇది ఒక 10 సంవత్సరాల నుంచి ఈ మురుకుతోనే ఇలాగ బాధపడుతున్నాండి మేము. మా ఇంటి నిండా పిల్లలు ఉన్నారు. ఈదు అందరూ పిల్లలండి. మంచినీళ్ళకి వెళ్తే దారి ఇదేనండి. కానీ ఎవరో స్పందించలేదు. నాయకులు చెప్తున్నాండి, అధికారులు చెప్తున్నాం, ఫోటోలు తీసుకొని పంపించామండి. ఎవరు పట్టించుకోవట్లేదండి మమ్మల్ని. అంటే దోమలు మొత్తం జ్వరాలతో చాలా బాధపడుతున్నారండి పిల్లలు ఆట అందరూ. ఇక్కడ పెద్దలు కూడా ఉన్నారండి. ముసలి గట్ట చాలా ఇబ్బంది పడిపోతున్నాం అండి. దీన్ని చూసి వాసన భరించలేకపోతున్నాం. వర్షం వస్తుంటే అండి ఇది అంతా ఇళ్ళకి వెళ్ళిపోతుందండి. ఎవరు పట్టించుకోవట్లేదండి. చాలా మంది చెప్పాం కానీ ఎవరు పట్టించుకోవట్లేదండి. అదండి, దయచేసి అధికారులు దీన్ని స్పందించమని కోరుతున్నామండి మేము.